ప్రయాసపడే వ్యక్తులు ఈ రోజుల్లో దేవునికి కావాలి. జిడ్డు మొహాలు వేసుకొని సోమరిపోతుల్లాగా బద్ధకస్తుల్లాగా దేవుని రాజ్యం కొరకు పని చేయకుండా సమాధులను వచ్చే లాగా చుట్టూ గొడ్డలతో చుట్టబడినట్టు ఏమాత్రం కూడా చలనం లేకుండా ఉండే విధానం కాదు. ఈరోజు దేవుడు దేవుని కొరకు పనిచేసే యవనస్తుల కోసం చూస్తూ ఉన్నాడు. మోకాళ్ళ మీద ఉండి దేవుని సందులో కన్నీరు కాచి కనిపెట్టే యవనస్తుల కోసం దేవుడు వెతుకుతా ఉన్నాడు. ఈనాడు ప్రార్థనా గదిలో ఎవరు లేకుండా నా దేవునితోనే మాట్లాడాలనుకునే యవన బిడ్డల కోసం, సంఘ బిడ్డల కోసం దేవుడు వెతుకుతా ఉన్నాడు. బద్ధకస్తులారా, మీ జీవితాల్లో కట్లు తెంచుకొని బయటికి రండి. అపవాది మిమ్మల్ని బంధించాడు. అపవాది మీ జీవితాన్ని కబలించాలని చూస్తున్నాడు. మీ ద్వారా అనేక మంది దేవుని దగ్గర రాకుండా ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ బద్ధకాన్ని, ఆ యొక్క ప్రతి విధమైన సోమరతనాన్ని మీ నుండి దూరం చేసుకోండి. యవన జీవితంలో ప్రభు కొరకు పని చేయకపోతే నువ్వు ఇంకెప్పుడు పని చేస్తావు? నీకు నీవే బరువు అయిపోతున్నావు. మనకు మనమే బరువు. మనం కూర్చోవడమే చాలా ఎక్కువ. ఇది మన బ్రతుకు. మనం ఇంకేమైనా తీసుకొస్తాం? దేవుని బిడ్డల రోషం తెచ్చుకోండి, పౌరుషం తెచ్చుకోండి, దేవుని కొరకు ప్రయాసపడండి. నేను ఒకప్పుడు చెప్పాను, ఇదే దేవుని మందిరంలో కూడా చెప్పాను, కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా దేవుని కొరకు నిలబడండి అన్నాను. అది ఖచ్చితంగా పాటించి ఈరోజు వచ్చి నేను దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటూ ఉన్నాను. యవన బిడ్డలు రోషం కలిగి ప్రభు కొరకు బ్రతకాలి. మిమ్మల్ని అపవాదిగాడు బంధించి చేతులు కాళ్ళు ఆడనివ్వకుండా నోరు మోగబోయేటట్లు చేసి సువార్త ఈనాడు ప్రకటించగలుగుతున్నావా? నీ దగ్గరకు వచ్చిన వాడికి ఏదైనా ఉబుసుపోని కబుర్లాడుతున్నావా? సువార్త ప్రకటిస్తున్నావా? యేసుని గురించి చెప్తున్నావా? అగ్నిలో నుండి లాగుతున్నావా? అనేక మంది నరకానికి వెళ్ళిపోతుంటే వారిని ప్రభు సన్నిధికి నడిపించగలుగుతున్నావా? ఆత్మల భారం నీకుందా? కన్నీటి ప్రార్థన నీకుందా? ఉపవాస జీవితం నీకుందా? ఈరోజు ఇది మనకు కావాల్సిందే. ఇది లేకుండానే మన బ్రతుకులు గడిచిపోతా ఉన్నాయి. ప్రభు కొరకు ప్రయాసపడితే దేవుడు చూస్తాడు.